బత్తాయి రైతులకు ధన్యవాదములు. బత్తాయిలు ఇథిలిన్ స్ప్రే చేసేటప్పుడు నేల స్వభావాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, మొక్కలు కొమ్మలో ఉన్నటువంటి నీటి శాతాన్ని బట్టి స్ప్రే చేయాల్సి వస్తుంది. అందరూ కూడా డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారి యొక్క స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి ఫోన్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆయన నెంబర్ వస్తుంది. డాక్టర్ ఆర్ఎస్ఎస్ పులివెందులలో స్వతంత్ర శాస్త్రవేత్త ఆయనకు కాల్ చేసిన తర్వాత ఆ ఫోటోలు పెట్టి పరిస్థితిని బట్టి స్ప్రే చేయండి. ఆయన ఎంత డోసేజ్ రికమెండ్ చేస్తే అంత స్ప్రే చేయండి. సాధారణంగా వాడొచ్చే మొక్కలకు స్ప్రే చేయొద్దండి. తప్పనిసరి పరిస్థితుల్లో స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు సార్కు ఫోన్ చేసి మొక్కల పరిస్థితి, మీకున్న సమస్యను వివరించి ఎంత డోసేజ్ సార్ చెప్పినట్లు కరెక్ట్గా స్ప్రే చేయండి, రిజల్ట్ వస్తుంది. వాడు రాని చెట్లకు అంటే నల్లరేగడులు ఎక్కువగా చూస్తాము. ఇలాంటి చెట్లకు సార్ రికమెండ్ తీసుకొని కొమ్మ పరిస్థితిని చూపించి స్ప్రే చేయండి. సార్ యొక్క సలహాలు తీసుకోకుండా ఎంత పడితే అంత స్ప్రే చేయదండి, ఎక్కువ ఆకు రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సార్ అయితే 0.5 మాత్రమే రికమెండ్ చేస్తున్నారు. ఒకసారి సార్ నెంబర్ తీసుకొని ఒకసారి ఫోన్ చేయండి. సార్ని సలహాలు తీసుకోకుండా స్ప్రే చేయొద్దండి.